ఈ పురుగుని ఎగురుతుంది పురుగుది. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను వలీగాడు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా మాకు పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ అప్లై చేసాము. అది ఈరోజు వెళ్ళి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. ఇక్కడే భీమవరం వెళ్ళాలన్నమాట. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. చూడాలి ఎలాగవుద్ది ఏంటో. చాలామంది చెప్పారు వాళ్ళు ఏదో కారణం చెప్పి రిజెక్ట్ చేస్తారని చెప్పేసి. దేవుడి దయ వల్ల రిజెక్షన్ ఏం జరగకుండా యాక్సెప్ట్ చేసేస్తే అదే చాలు. మధ్యలో ఎవరు మన సబ్స్క్రైబర్లు తగిలితే బాగున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఇప్పుడు వచ్చాము. అక్కడెక్కడో పాస్పోర్ట్ ఆఫీసు, పార్కింగ్ ప్లేస్ లేకపోతే ఆ చివరికి వెళ్ళి పార్కింగ్ చేసుకున్నాం. నడుచుకుంటూ వెళ్తున్నాం. నాకు ఏదో ఎగ్జామ్కి వెళ్తున్నా ఫీలింగ్. నాకు అలాగే ఉంది. అంటే ఏదో అయిపోద్దని కాదు, ఒకవేళ ఏమైనా చిన్న మిస్టేక్ చూపించి రిజెక్ట్ చేసాడు అనుకో, మళ్ళీ ఇంకోసారి రావాలి. అదే తలకే నొప్పి. అదే ఆలోచిస్తున్నాం ఏమవుద్దా అని. అమ్మయ్య, మొత్తం అంతా బాగానే జరిగింది. పైన అంత కుశలమే. వలీగడ నాది అయిపోయింది. కాకపోతే చాలాసేపు పట్టేస్తుంది. 2 గంటలు కూర్చున్నాం. ఇప్పుడు 3 రోజుల తర్వాత పోలీస్ వెరిఫికేషన్ జరుగుద్దంట. జరిగిన 10 రోజులకి కానీ పాస్పోర్ట్ రాదంట. వర్షం మాత్రం గడి కొడుతుంది. మొత్తం ఈ పక్కన మురుక్కాలు ఉంటుంది. ఆ మురుక్కాలు అయితే చాలా హైట్కి వస్తుంది. బాబు ఇక్కడ ఏదో గొడవలు జరిగిపోతున్నాయి. సెటిల్మెంట్ అనుకుంటా. ఏదో కారు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను. కరెక్ట్గా 10 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏ కంట్రీ ఎక్స్ప్లోర్ చేయాలి అనేది కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఎవరైనా వేరే కంట్రీ వాళ్ళు మన వ్లాగ్స్ చూస్తూ ఉంటే ఆ కంట్రీలో ఉండి రండి మాయా, మా ఇల్లు ఉంది, మేమున్నాము, తిప్పుతాము, చూసుకుంటాము అంటే చెప్పండి, అక్కడికి వచ్చేస్తాము. మాకు కూడా హోటల్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ట్రావెలింగ్ ఖర్చులు మిగులుతాయి. లంచ్ టైం అయింది, అందుకనే లంచ్ చేద్దామని చెప్పేసి మా భీమవరం వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సుప్రభాత్లో తినుమాయా అని చెప్పేసి. అందుకనే సుప్రభాత్కి వచ్చాం. ఇదిగోండి సుప్రభాత్. ఇది మల్టీప్లెక్స్ దగ్గరే ఉంటుంది. లోపలికి వెళ్ళి నేనైతే హెవీగా తినను రా. చాలా లైట్ అయితే చాలా హెవీగా తింటాను. వెళ్ళిపోద్ది నీకు. ఆకలేస్తే ఒక ప్లేట్ తింటే అప్పుడప్పుడు ఏంటో రోటీ మీదకి లాగుద్ది కానీ కడుపు నిండదు. మళ్ళీ తిండిపోద్ది రోటీ చక్క. సర్లే రోటీ తినేద్దాం అయితే. రోటీ కర్రీ. ఇంకేం మైన్ కోర్స్ ఏమని చెప్తాం. పాస్పోర్ట్ దగ్గర గంట పట్టింది మాయా. గంట ఏంట్రా బాబు, 2 గంటలు పట్టింది బాబోయ్. టార్చర్. ఈ రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి. మంచి రెస్టారెంటే మా భీమవరంలో, పెద్ద రెస్టారెంటే. సలాడ్స్, సూపులు, బ్రెడ్స్, రోటీలు, కర్రీలు, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు. చూడండి, ప్రీమియం దిల్కుష్ బిర్యానీ, ప్రీమియం గుంటూరు బిర్యానీ అంటే. నార్మల్ గుంటూరు ఉంది, ప్రీమియం ఉంది. మరి ప్రీమియం అంటే ఏమొస్తుందో మరి. ఇలా ఉన్నాయి. దిల్కుష్ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్టూడెంట్స్ వస్తే చాలు దిల్కుష్ చెప్పుకోవడం, తినేయడం, వెళ్ళిపోవడం. మేము భీమవరంలో ఉన్నప్పుడు తెగొచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఏంట్రా స్టార్టర్ పేరు ఏంటి మనం చెప్పింది? నాక్ మకాయ్ అని ఒక స్టార్టర్ చెప్పాం. వచ్చిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. ఇదే నాక్ మకాయ్ స్టార్టరు. చికెన్ని బాబా కాలిపోతుంది. సన్నగా చేసి దాన్ని సాస్లో టాస్ చేసి తీసుకొచ్చారు. ఆయిల్ రోస్ట్ చేసి. టేస్ట్ చూద్దాం. బా మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. గ్రేవీ వస్తుంది అనుకోలేదు నేను. రోస్ట్లో వస్తుంది అనుకున్నావా? దాని పేరు డెహ్రాడూన్ చికెన్, నాక్ మకాయ్ కాదు. ఐ కన్ఫ్యూజ్. బాగుంది, స్పైసీగా ఉంది. స్పైసీగా బాగుంది. ఈ వర్షానికి ఇంకా బాగుంటుంది. ఇది గార్లిక్ నాన్. లోపల వెల్లుల్లిపాయలు ఉంటాయన్నమాట. చేసేటప్పుడు పిండి చేసుకున్నప్పుడు అందులో వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసి, ఇదిగోండి ఈ లోపల ఉంటాయి వెల్లుల్లిపాయలు. చాలా తక్కువ వేసారు వెల్లుల్లిపాయలు. చిన్న చిన్న ముక్కలు వేసి దాని రోటీలో వేసి నెయ్యితో కాలుస్తారనమాట. ఇదేమో కాజు చికెన్ కర్రీ. చికెన్ ఏది అన్ని కాజులే కనబడుతున్నాయి. ఈ 2 కాంబినేషన్ టేస్ట్ చూద్దాం. చాలా వేడిగా ఉన్నాయి. టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. వెల్లుల్లిపాయలు తక్కువ ఉన్నాయి, రోటీ సాఫ్ట్గా ఉన్నాయి. ఓకే. బిల్ వచ్చి బటర్ నాన్ ప్లేట్ 60, గార్లిక్ నాన్ 60, క్యాష్యూ చికెన్ 380, చికెన్ నాక్ మకాయ్ 34, 340, మొత్తం 930 రూపాయలు అయింది. ఇద్దరికి 930 అంటే ఎక్కువే. ఎక్కువ తిన్నామా ఎక్కువైందా? ఎక్కువ అయ్యింది. ఎక్కువ తిన్నావా అంటే ఇంకా కర్డ్ రైస్ చెప్దాం అనుకున్నాం, అది కూడా చెప్పలేదు. ఓకే, టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. వాటర్ బాటిల్ 20 రూపాయలు దేవట్లా, 30 రూపాయలు అంట. ఇది 30 రూపాయలా? ప్లస్ ఎందుకు సైజు అదే సైజుగా ప్లస్ అంట. మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అన్ని ఎక్కువ.
హ్యుండై షోరూమ్కి వచ్చాము. ఎందుకంటే ఈ వైపర్లు ఆన్ చేసినప్పుడు సౌండ్ వచ్చేస్తుంది. అలా సౌండ్ వస్తే అద్దం మీద గీతలు పడిపోతాయి. చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు అర్జెంట్ గా అది మార్పించమాయని అని చెప్పేసి. అందుకే మార్పించడానికి వచ్చాము. అప్పుడే వేస్తాడు ఒకటి. ఒక్క సెకండ్ లో అయిపోయింది. ఎంతండి అన్నారు చూడండి మా ఎంత సింపుల్ గా వేసేస్తున్నారు. అలా ఓపెన్ చేశారు, ఓ దెబ్బ కొట్టాడు అలాగా, అంతే వచ్చింది. ఇంకోటి పట్టుకున్నారు, లాగాడంతే, అయిపోయింది. మార్చేసారు కదా. ఇప్పుడు చూద్దాం సౌండ్ వస్తుందో లేదో. ఓ చిన్న సౌండ్ కూడా లేదు. ఎంత సౌండ్ వచ్చేదో. బర్రా బర్రా బర్రా. ఎన్ని గీతలు పడిపోయి ఉంటాయో. ఇప్పుడే ఇంటికి వచ్చాం. టైము 4 అవుతుంది. బయట అప్పుడే చీకటి అయిపోయినట్టుంది. మామూలుగా ఇప్పుడు కార్తీక మాసం ఏదో నడుస్తుంది కదా, ఆర్డర్లు ఎలా వస్తాయి ఏంటి అని భయపడ్డాను. కానీ అసలు ఆర్డర్లు మాత్రం ఎక్కడా తగ్గలేదు. అప్పుడు ఎంత ఉన్నాయో ఇంచుమించు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. ఇదిగోండి ఈరోజు పంపించిన ఆర్డర్స్ దగ్గరగా 90 ఆర్డర్స్ ఉన్నాయి. ఇందులో సగం మంది రిపీటెడే. ఇది నాన్ వెజ్ ఏమైనా తగ్గిందా ఆర్డర్ రావడం? మరీ అంత కాదు. స్వీట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు ఇలా వెళ్తుంది. ఎక్కువ డ్రై ఫ్రూట్ లడ్డూలు. ఇప్పుడు కూడా డ్రై ఫ్రూట్ లడ్డు ఆల్రెడీ చేస్తున్నారు. మా వాళ్ళు లాగా చూపిస్తా. ఇదిగోండి ఇప్పుడే తయారు చేస్తున్నారు డ్రై ఫ్రూట్ లడ్డూలు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఎక్కువ నాన్ వెజ్ పికిల్సే మనం ప్రమోట్ చేస్తాం, అంటే వీడియోలో చూపిస్తాం కాబట్టి నాన్ వెజ్ పికిల్స్ మాత్రమే ఉంటాయి అని అనుకుంటారు చాలా మంది. మన దగ్గర వెజ్లో చాలా రకాలు ఉంటాయి. కరివేపాకు, టమాటా, ఆవకాయ, మాగాయ, అల్లం పచ్చడి, పుదీనా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చాలా పచ్చళ్ళు ఉన్నాయి. గోంగూర, మెయిన్ గోంగూర ట్రై చేయండి. కార్తీక మాసం ఎవరైతే ఇళ్లలో నాన్ వెజ్ తినరో ఒక్కసారి వెజ్ పచ్చళ్ళు ట్రై చేయండి. అలాగే డ్రై ఫ్రూట్ లడ్డూలు పెట్టినప్పుడు కూడా నేను భయపడ్డాను. అరే ఎక్కువ రేటు ఉన్నాయి కదా, ఎవరైనా కొంటారా లేదని చెప్పి భయపడ్డాను. కానీ అసలు మనం క్వాలిటీ ఇవ్వాలి, టేస్ట్ ఇవ్వాలి, హెల్దీగా చేయాలే కానీ జనాలు కొంటారని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే మన డ్రై ఫ్రూట్ లడ్డూలు, వెజ్ పికిల్స్ కూడా ట్రై చేయండి. వెజ్ పికిల్స్ పావు కేజీ 180 రూపాయల. ఎంత వలి? 189. మన ఇంటి దగ్గర అయితే 150. ఇంటి దగ్గర అయితే ఇక్కడికి వచ్చి తీసుకుంటే 150. అదే ఆన్లైన్ 189 ఆన్లైన్లో. ఇక ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి పెట్టి ట్రై చేయండి. చాలా రోజుల తర్వాత కనిపించింది కదా, తిందామని చెప్పి ఓపెన్ చేసాను. లోపల పురుగులు ఉన్నాయి, మీకు చూపిస్తాను ఆగండి మాయ. ఇప్పుడే పురుగు చూశాను, తెల్ల పురుగు. ఇదిగోండి 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 కనిపిస్తుందా? ఇదిగోండి కనిపిస్తుందా? కదులుతుంది పురుగు, వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. నీ ఎంకమ్మ బయటికి రా. ఇదిగోండి 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 పురుగు. సీతాఫలాలు తిన్నప్పుడు జాగ్రత్తగా తినండి. పురుగులు ఇదిగోండి పురుగు, తెల్ల పురుగు. అసలు ఎవడైనా కనిపెడతాడా సీతాఫలంలో ఈ పురుగుని? ఎగురుతుంది పురుగు, ఇది పురుగురా, ఎగురుతుందిరా పురుగు. సీతాఫలకాయలో పురుగు ఎగిరిందా? ఇదిగో ఇప్పుడే దూకింది. అయ్యా ఎలా ఉందో సేమ్ దీని రంగులో కలిసిపోయిందిరా. ఏంట్రా? ఇదిగో చూసా, ఇక్కడ నుంచి ఇక్కడ దూకింది చూసావా? ఇదిగో సీతాఫలకాయల పురుగా. చూడండి రంగు కూడా చూడండి నన్ను సేమ్. ఈ కాయలు తినకూడదు అయితే, హైబ్రిడ్ కాయలు. అయ్యో బాబోయ్, ఎంత 350 ఎంత దిబ్బెత్తారు కాయలు. ఈ మన సైడ్ కాయలు కాదు, ఇది ఇక్కడ అక్కడ హైబ్రిడ్ కాయలు. మరి లోపల మొత్తం కుళ్ళిపోయిందిరా. చిన్న మొక్క తినేసాను నేను. అది రేపు పురుగులు రా మొత్తం. ఎలాంటి కాయలు వచ్చేవరా? నీకు చేత కాలేనోడు ఎందుకురా నువ్వు వెళ్ళావు కాయలకి? కొనకెళ్ళి కొన్నాను రా. మా అమ్మని తీసుకెళ్ళాను నేను. పురుగు చూడరా. చాలా బాగా తెలుసు రే బాబు, అర్జెంట్గా తీ, మంచం మీద తీ. ఎక్కడో చోటు పడతాయి, పడే చెత్తలో నాన్ వెజ్ పగిలిపోద్ది. అది మా మ్యాటరు. సీతాఫలాలు తిన్నప్పుడు చాలా జాగ్రత్త తినండి, తెల్లగా ఉంటున్నాయి పురుగులు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను మా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.